ఇప్పటికే మార్పులు చేర్పులతో కింద మీద పడుతున్న వైసీపీ తాజాగా సెకండ్ లిస్ట్ ను ప్రకటించింది. మొదటి జాబితా ప్రకటనతో గందరగోళం జరిగి కొందరు అసంతృప్తితో ఏకంగా పార్టీలకు రాజీనామా చేసేశారు. మరి ఈసారి ఇంకెంతమంది రాజీనామా చేస్తారో, పాతవారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడం జగన్ కు కలిసొస్తుందా లేక బెడిసి కొడుతుందా? అసలే వైసీపీ ఈసారి గెలిచే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న సమయంలో ఈ మార్పులు చేర్పులు సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల రెండో జాబితా విడుదలైంది. సామాజిక సమీకరణాలతో సెకండ్ లిస్ట్ ను రూపొందించినట్టు తెలిపారు వైసీపీ అగ్రనేతలు. గెలిపే ప్రామాణికంగా మొత్తం 27 మందితో రెండో జాబితా విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ లిస్టులో కొందరు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించి పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సీఎం జగన్ ఖరారు చేశారు. రెండవ జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జీల పోస్టులు దక్కాయి. ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు. మొత్తం 4 వారసులు సెకండ్ లిస్ట్ లో ఛాన్స్ దక్కించుకున్నారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్, మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి, ఇక చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అవకాశం దక్కించుకున్నారు. రెండో జాబితాలో 11 మంది కొత్త వారికి చోటు కల్పించింది వైసీపీ అధిష్టానం. పోలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మి టికెట్ దక్కించుకున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు మొండి చేయి చూపిస్తూ పార్టీలో కొత్తగా చేరిన శాంతికి కేటాయించారు. ఎర్రగొండపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ కు స్థానచలనం జరిగింది. ఆ స్థానం తాటిపర్తి చంద్రశేఖర్ కు కేటాయించారు. ఇక పాయకారావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బాబురావుకు మొండి చేయి చూపించి ఆ స్థానం కంబాల జోగులకు కేటాయించారు. ఎంపీ మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఎంపీ వంగా గీత ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఈసారి అరకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు వైసీపీకి ఎంత లాభం చేకూరుస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది. సర్వేలు, చర్చోపచర్చలు, బుజ్జగింపులు చేసిన అసమ్మతి రాగం డిటిఎస్ సౌండ్ లో వినిపిస్తోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ తో ఉన్న విభేదాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. అటు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో కేవలం దళితుల సీట్లు మాత్రమే మారుస్తున్నారని, అగ్రకులాల ఎమ్మెల్యేల సీట్లు మార్చడం లేదని ఆరోపించారు. ఇక విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జిగా వెల్లంపల్లిని నియమించడంతో మల్లాది విష్ణు ఆందోళనకు దిగారు. వైసీపీ శిబిరంలో మార్పు చేర్పుల వ్యూహం కొనసాగుతోంది. అసంతృప్తులను లెక్క చేయని సీఎం జగన్ అదే ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అనంతపురం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై కూడా జగన్ ఫోకస్ పెట్టారు. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? రాధిక, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 నియోజకవర్గాల్లో పూర్తిగా మార్పులు చేర్పులు చేపట్టారు. ముఖ్యంగా 2 నియోజకవర్గాల్లో పూర్తి కొత్త మొహాలు రంగంలోకి దింపారు. అయితే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ని పూర్తిగా మొండి చేయి చూపించి ఆ స్థానంలో జే శాంత
అనే ఒక కొత్త అభ్యర్థి ఒక రంగంలో దింపారు. ఈమె ప్రొఫైల్ చూస్తే మాత్రం ఒక ఆసక్తికరంగా ఉన్నట్టు చూస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ళారి శ్రీరాములు ఎవరైతే ఉన్నారో ఆయన సోదరి ఈమె జయశాంతాన్ని ఇక్కడ బరిలో దింపారు. ముఖ్యంగా ఈమె వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత. అలా కదిరి నియోజకవర్గంలో కూడా పివి సిద్ధారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పివి సిద్ధారెడ్డిని బయట పంపించి ఆ స్థానంలో మైనార్టీ నేత ముక్బుల్ అహ్మద్ బాషా రంగంలోకి దింపారు. ఈ 2 మార్పులు మినహాయిస్తే మిగతావన్నీ కూడా మార్పులు చేర్పులు. ఈ 2 మార్పే కొత్త అభ్యర్థులకు స్థానం ఇచ్చారు. మిగతా 3 ఏవైతే ఉన్నాయో అనంతపురం ఎంపీని కళ్యాదుర్గం ఎమ్మెల్యేగా మార్చారు. కళ్యాదుర్గం ఎమ్మెల్యే ఉన్న ఉషాశంకరణ్ని పెనుగొండకు మార్చారు. పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణ అనంతపురం ఎంపీగా మార్చారు. అంటే ఇద్దరు కొత్త మొహాలు తీసుకొని 3 ఇంతకు ముందు ఉన్న వారిని కొనసాగించారు. వాళ్ళకి స్థానచరణం కేటాయించారు. ఆ స్థానచరణంలో ఎంతవరకు లాభిస్తున్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ముఖ్యంగా ఏదైతే సిద్ధారెడ్డిని బయటకు పంపించడం అవినీతి ఆరోపణలు ప్రధానంగా ఇక్కడ పాత్ర వహిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా సోలార్ పవర్ ప్లాంట్ భూముల్లో ఎక్కువ అవినీతి పాల్పడ్డాడు. అదేవిధంగా రోడ్డు కాంట్రాక్టులు కానీ ఏ చిన్న కాంట్రాక్ట్ అయినా కూడా కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో పూర్తిగా కార్యకర్తలంతా కూడా ఆమె అతనికి రివర్స్ అయ్యారు అని అధిష్టానికి కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో అక్కడ పివి సిద్ధారెడ్డి పక్కన పెట్టి మైనార్టీ నేత ముక్బుల్ బాషాను కూడా రంగంలో దించడం తెలుస్తుంది. అదే కాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో మైనార్టీలకు ఒక స్థానం కేటాయించే అవకాశం ప్రతి ఆనవాయితీగా వస్తుంది. దాని ప్రకారమే హిందూపురంలో కేటాయించేవాళ్ళు, ప్రతిసారి కేటాయించేవాళ్ళు. కానీ హిందూపురం ఈసారి దీపికాని రంగంలో దించడం ద్వారా కదిర్లో మైనార్టీ నేత ముక్బుల్ బాషాను తీసుకున్నారు. అదేవిధంగా హిందూపురం ఎంపీ గోరంట మాధవ్ వివాదాస్పద వీడియోలు చూసాం మనం. ఆ వీడియో కారణంగా కూడా అలాగే ఆయన వ్యవహార శైలి కూడా పార్టీకి అనేకసార్లు చెడ్డ పేరు తీసుకొని తలనొప్పులు తీసుకొచ్చింది. ఇవన్నీ పరిణామాలు చూస్తే గోరంట మాధవ్ని పూర్తిగా బయటకు సాగనంపి ఆ ప్లేస్లో కొత్త అభ్యర్థి జయశాంతాన్ని తీసుకొచ్చారు. ఈ జయశాంత అనేది కూడా కొత్త అనంతపురం కొత్త కానీ రాజకీయాల కొత్త కాదు. ఇంతకుముందు బళ్ళారిలో 2009లో బళ్ళారిలో బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత నీటి వనరుల కాలానికి డైరెక్టర్గా కూడా పనిచేశారు. అంతకుముందు ఆయన అన్న శ్రీరాములు కూడా బళ్ళారి మినిస్టర్గా ఉన్నారు. కర్ణాటకలో మినిస్టర్గా ఉన్నారు. అంటే ఈ పరిణామాలను చూస్తూ ఉంటే ముఖ్యంగా సామాజిక వర్గాలకు పెద్దపీట విషయంలో తెలుస్తుంది. మైనార్టీ కోసము అహ్మద్ బాషాని రంగంలో దింపడము, వాల్మీకిల కోసము ఇక్కడ జయశాంత రంగంలో దింపడము, గురుబల కోసం అయితే అనంతపురం జిల్లాలో ఈ 2 వర్గాలు ఎక్కువగా ఉంటాయి. వీరి కోసం అనంతపురం ఎంపీ పెనుగొండ ఎమ్మెల్యేను అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ ఇక్కడ మార్పు చేయించడము, అనంతపురం ఎంపీగా ఉన్న తలార్ రంగయ్యను కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పోటీ ఇవన్నీ కూడా సామాజిక వర్గాలు, ముఖ్యంగా సామాజిక వర్గాలకి పూర్తిగా పెద్దపీట విషయం తెలుస్తుంది. రాబోయే కాలంలో మరిన్ని మార్పులు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం, సింగనమల, మడకశిర ఈ 3 నియోజకవర్గాలు, పుట్టపర్తి కూడా ఇందులో కూడా స్థానం ఉన్నట్టు తెలుస్తుంది. ఇవి అన్నింటికి కూడా పూర్తిగా మార్చి బీసీలకు కానీ లేదా మైనార్టీ కూడా పెద్ద ఎత్తున పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టు చర్చ నడుస్తుంది. రాధిక రైట్. యోగానంద్, గోరంట్ల మాధవ్కు మొండి చేయి చూపించడానికి గతంలో ఆయన మీద ఉన్న కాంట్రవర్సీలు కానీ న్యూడ్ వీడియో ఒకటి వైరల్ అవ్వడం, సో ఇవే కారణాలుగా అనుకోవచ్చా? ఎస్ రాధిక, ముఖ్యంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వైఖరి మొదటి నుంచి కూడా ఆయన వైఖరి అంతా కూడా వివాదాస్పదంగా ఉంది. ముఖ్యంగా ఆయన మొదటి నుంచి ఏదైతే ఉందో న్యూడ్ వీడియోల వ్యవహారం అంటే ఆయనకు తలనొప్పిగా మారని చెప్పొచ్చు. అదొక్కటే కాకుండా అనేక కురుబ గుడికట్ట సంబరాల్లో వివాదాస్పద వైఖరి, అలాగే చంద్రబాబు నాయుడిని ముఖ్యంగా ఆయన వ్యక్తిగత అంశాల మీద ఆయన కూడా ఎక్కువసేపు మాట్లాడడం జరిగింది. బస్సు యాత్రలో ముఖ్యంగా ఆయన బస్సు యాత్రలో మాట్లాడిన మాటలు కానీ లేదా అంతకుముందు అనేక పరిణామాలు కూడా ఆయనకు సీటుకు ఎసరపెట్టడం కూడా తెలుస్తుంది. అయితే ఆయన వ్యవహార శైలి పూర్తిగా పార్టీకి తలనొప్పి తెచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మహిళా సంఘాల్లో మహిళల్లో కూడా పార్టీ చులకనయ్యే విధంగా ప్రవర్తించాడంటూ కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆ న్యూడ్ వీడియో కాల్స్ అంశం ఏదైనా ఉన్నా కూడా అది పూర్తిగా ఫోరెన్సిక్ ఆడిటింగ్లో కూడా తప్పు తనది కాదని తెలిసినప్పటికీ కూడా పూర్తిగా డ్యామేజ్ జరిగిపోవడంతో ఆయన పూర్తిగా పక్కపడిన తెలుస్తుంది. మరొక విషయం సిద్ధారెడ్డిలో అంశంలో కూడా ఇదే జరిగింది. సిద్ధారెడ్డి కూడా అవినీతి ఆరోపణలు, కార్యకర్తలు పట్టించుకోకపోవడం, ముఖ్యంగా అక్కడ ఉన్న కొన్ని వివాదాస్పద అంశాలు ఏదైతే ఉన్నా రోడ్లు వేయమని అడిగితే పింఛన్లన్నీ తీసుకోవడం మానేయండి, రోడ్లు వేస్తా అంటూ కూడా ఆయన చెప్పడము, ఇలాంటి కారణాలతో ఈ ఇద్దరు సిట్టింగ్లో కూడా పూర్తిగా పక్కపడని తెలుస్తుంది. ఇంకా జిల్లాలో మరికొన్ని ఇలాంటి మారేవి కూడా ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా సింగనమల ఏదైతే ఉందో సింగనమలలో శ్రీనివాసమూర్తి అనే డిఎస్పీ అధికారికి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. మడకసిరలో కూడా ఎస్సీ నియోజకవర్గం, అక్కడ కూడా ఒక రిటైర్డ్ సీఐ లేదా సీఐని తీసుకురావడం రంగంలో దించే తెలుస్తుంది. పుట్టపర్తిలో కూడా ఆయనపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకులకు 980 కోట్లు కూడా ఎగబైతే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే మాత్రం ఇంకా 4-5 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. రాధిక రైట్. యోగానంద్, పెనుగొండలో శంకర్ నాయక్ కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకని అంత వ్యతిరేకత పెరిగిందనుకోవచ్చు?
ఎస్ రాధిక, ముఖ్యంగా పెనుగొండ చూసుకుంటే అక్కడ కురుబ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉంటారు. ఆ సామాజిక వర్గం సంతృప్తి పరిచే విధంగా కూడా ఆయనకు మంత్రి పదవి కూడా శంకరనారాయణకి ఇచ్చారు, అదే సామాజిక వర్గం కింద. కానీ ఆయన దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. సొంత తమ్ముళ్ల పెత్తనం, సోదరుల పెత్తనం అధికమైంది. కార్యకర్తలను పూర్తిగా గాలికి వదిలేయడము, ముఖ్యంగా అక్కడ ఉన్న అగ్రవర్ణాల నాయకుల్ని మచ్చిక చేసుకోవడం ఆయన విఫలమైనా చెప్పొచ్చు. దానికోసం ఆయన ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోటా డిమోటా ఇది ఆయన చెప్తే తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా ఫోన్ కూడా తన మానేసినట్టు తెలుస్తుంది. విజయవాడలో మకాం వేసేట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సీటు మార్పు కోసమా లేదా వేరే ఏమైనా సీటు కోరుతున్నాడు అనేది కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాప్తాడు ఎమ్మెల్యే సీటు కావాలని కూడా ఆయన కోరుతున్నట్టు తెలుస్తుంది. హిందూపురం ఎంపీగా కంటే రాప్తాడు ఎమ్మెల్యేగా అయితే గెలిచే అవకాశం ఉంది. ఎక్కువ ఆ సామాజిక వర్గ ఓటర్లతో రాప్తాడు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నాకు ఆ సీటు కేటాయించడం కూడా ఆయన కోరుతున్నట్టు తెలుస్తుంది. ఆయన విజయవాడలో మకాం వేసి దాని మీద లాబింగ్ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనా సరే ముఖ్యంగా పెనుగొండలో ఉన్న రాజకీయ వాతావరణానికి ఈయన సూట్ కాలేదు. అక్కడ ఉన్న పెద్ద నాయకులను కూడా ప్రసన్నం చేసుకోవడంలో కానీ లేదా కార్యకర్తలను ప్రసన్నం చేసుకోవడంలో కానీ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక సర్పంచ్తో కూడా చెప్పు దెబ్బలు తిన్న శంకరనారాయణ అక్కడ పనికి రాడని చెప్పి అధిష్టానం భావించి అక్కడి నుంచి అనంతపురం ఎంపీగా ఆయన మార్పు చేయడం తెలుస్తుంది. ఇదైతే కూడా అనంతపురం ఎంపీగా ఉన్న వ్యక్తిని కూడా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రి ఉషా చిత్రన్ ఉన్నారు. ఆమెను పూర్తిగా పెనుగొండ వైపు మళ్లించి అక్కడ ఉన్న విభేదాలు ఉన్న ఎంపీ తలారి రంగయ్యని తీసుకొచ్చి కళ్యాణదుర్గంలో పెట్టడం ద్వారా వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువ ఓటర్లు ఉంటారు అక్కడ, వాళ్ళకు కూడా ప్రసన్నం చేసుకునేందుకు ఈ విధంగా సామాజిక సమీకరణాల కోసమే ఎక్కువ మంది ఇక్కడ మార్చాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఇంకా రాయదుర్గం కూడా పెండింగ్ లో పెట్టారు. రాయదుర్గంలో కూడా ఒక బోయ వ్యక్తిని, వాల్మీకి సమాజం వ్యక్తిని కూడా పెట్టాలని కూడా అధిష్టానం ఆలోచించడం తెలుస్తుంది. ఇదే విషయమై కాపు రాజ్యాన్ని పిలిపించుకొని మాట్లాడినట్టు తెలుస్తుంది. కొత్త అభ్యర్థి లేదా పాత అభ్యర్థి అనేది కూడా చర్చ జరుగుతున్నాయి ఇంకా రాధిక. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.